నమస్తే మా ఖైరతాబాద్ రాజ్ కుమార్ అన్న చూసినవా నువ్వు గుర్తు చేసినావు అరే క్యా బాత్ అన్న అంటే ఇన్ని అడుగులు ఉండేసరికి ఖైరతాబాద్ వినాయకుడు యాదకొస్తాడు ఇప్పుడే చెప్తున్నాను అన్న ఇట్లా ట్యాంక్ బండ్ పోయినా బతుకమ్మని నిన్న నిమజ్జనం చేస్తున్నాం విజయక్క బతుకమ్మ చేసింది అడగంగమ్మ గుడి కాడ బతుకమ్మని నిమజ్జనం చేయనికి పోతాను బుడ్డ బుడ్డ వినాయకులు చిన్న చిన్న వినాయకులు పెద్ద పెద్ద వినాయకులు ఇట్లా అనబడ్డాయి కానీ బాధ అనిపించింది అని చెప్తున్నా అన్నకు వెంటనే వెనకలకించి ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టి రాజ్ కుమార్ అన్న అయ్యా అన్న దర్శనంకి వచ్చింది అన్న దర్శనంకి వచ్చినవా ఏంది పలకరియనికి వచ్చినవా మనం ఒకటే ఐడిలో పెడతామని మాట్లాడడానికి వచ్చినవా ఏంది ఎందుకంటే సీనన్న చాలా కష్టపడి ఎందుకంటే మేము మా కష్టం ఎట్లుందో అన్న కష్టం కూడా నాకు తెలుసు చాలా కష్టపడి చేస్తాడు ఆయన మా దగ్గర అయితే పెద్ద గ్రూప్ ఉంటుంది అన్న సింగిల్గా ఆయన వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి చేస్తారు చాలా కష్టపడి ఒక రోజు ముందు కూడా నేను వచ్చినాను అసలు అమ్మవారు కంప్లీట్ కాలే బాగా టెన్షన్లు ఉండే అన్న ఏం టెన్షన్ పడకు అని చెప్పి అన్నాము మొత్తానికి అయితే కంప్లీట్ అయిన చాలా సుందరంగా రెడీ చేసిండు అన్న ఆల్మోస్ట్ 72 అడుగులు అంటుండు చాలా బాగా అయితే ఉంది మస్తు కలగున్నది విగ్రహం కూడా మట్టి విగ్రహం అయినప్పటికీ కూడా ఫినిషింగ్ కలకత్తా మట్టితో తెప్పించి ఫినిషింగ్ చేయించినట్టు కానీ అమ్మవారు మాత్రం అద్భుతంగా ఉంది ఎంత అందంగా ఎంత ముద్దుగా ఎంత ప్రసన్నంగా ఉన్నదో ఒకసారి అమ్మని చూస్తే తెలిసిపోతుంది అట్లా కానీ అన్న నువ్వు వీడికి ఎట్లా ఏం కథ నేను వస్తున్నాము ఒక 7 సంవత్సరాల నుంచి అన్న రెగ్యులర్గా టచ్లో ఉన్నాము మా నాన్న ఫస్ట్ వస్తుండే 2-3 రోజులు కంటిన్యూ వస్తాడు వచ్చి కూర్చొని ఒక ఇయర్ ఇది మన హనుమంత్ గారు ముక్కుపుల్ల ప్రతి సంవత్సరం ఆయన సొంతంగా ఏంది నీ కథ ఏంది నువ్వెందుకు ముక్కుపుల్ల బంగారం పూత ముక్కుపుల్లనా వెండి పూతనా లేకుంటే ఇది బంగారు పూత ఇది నేను లాస్ట్ ఇయర్ అమ్మని చూసినప్పుడు మా పాప ఇట్లా వెళ్ళేటప్పుడు నాన్న అమ్మ దగ్గర చూద్దాం భయం అవుతున్నాను ఒకసారి తొలుకొచ్చాగా అంతవరకు భయపడ నాకు ఇంత ముంగు దాకా తొలుకొచ్చింది నాకు ఎందుకు అమ్మకు చూసి అంత మంచిది ముక్కుపుల లేదా అనిపించింది లాస్ట్ టైం ముక్కుపుల వేస్తే లాస్ట్ టైం పోయిన సంవత్సరం ఇప్పుడు ఇంత మీదికి ముక్కుపుల పెట్టాలంటే ఎట్లా తమ్మి అన్న గులం ట్రైన్ తెప్పిస్తారు క్రెయిన్ ఎక్కించి పెట్టేస్తాము అరే అమ్మవారికి ముక్కు పుడక పెట్టడానికి రేపు క్రేన్ వస్తున్నదంట ఎన్ని గంటలకు పెడతారు 10-10:30 మార్నింగ్ 10-10 కట్టేస్తాను అరే రేపు సాయంత్రం వచ్చినుంటే నేను అమ్మవారిని ముక్కు పుల్లతో చూస్తుంటే వారేవా మంచిగా అంటే మొక్కుకున్నావా అట్లా ముఖ్యమే నాకు ఇష్టం అమ్మవారు అంటే ఏం పేరన్ను హనుమంచారి చంద్రవా మేమంతా ఒకటే నాకు కూడా ఇట్లా ఇష్టం వినాయకుడు మస్తు ఇష్టం మీరు ఆర్టిస్ట్ చూసాలే మీరు మొత్తం పురించిపోయారు అమ్మవారిని చూస్తే నాకు సంతోషం అయితే చాలా అయింది దేవుడు అంటే మస్తు ఇష్టం